जय गुरुदेव दत्ता। वेलकम टू ओम दत्ता चैनल। थैंक यू वेरी मच फॉर वाचिंग दिस चैनल वीडियोस। जय गुरुदत्ता। जय गुरुदेव दत्ता। अवधूत चिंतन श्री गुरुदेव दत्ता स्वामी महाराज की जय। दत्तबंधुలందరికీ నమస్కారం అండి। మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించిన ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం కదండి। అందులో భాగంగా ఈరోజు వీడియో ఉంటుందండి। జయ గురుదత్త, శ్రీ గురుదత్త। మనము శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ అని విషయము మనము మాట్లాడుకున్నాం చాలా వీడియోలో। ఇప్పుడు కూడా మాట్లాడుకుందామండి। ముందుగా శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ అని ఎందుకు అనడం జరుగుతుందంటే, ఇంకా మిగతా వారికి ఎవరికి గురుదేవులు అన్న నామం లేదు। ఓన్లీ శ్రీ గురుదత్త ప్రభులకే గురుదేవులు అనే నామం ఉంది। అంటే గురువు దేవుడు రెండు కలిపిన నామము శ్రీ గురుదత్త ప్రభులు। మరియు మనము ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాము, శ్రీ గురుదత్త ప్రభులు జన్మించారని తెలిసి సాధు సత్పురుషులు వచ్చి మాట్లాడినప్పుడు, నాకు జన్మ లేదు, పుట్టుక లేదు, నేను జనన మరణాలకు అతీతుని, నేను నాకెవరు లేరు అని శ్రీ గురుదత్త ప్రభులు వారి గురించి చెప్పినారండి। అందులో తాత్పర్యం కూడా ఇదేనండి। శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ అన్న విషయమే అందులో ఉంది, నిగుడంగా ఉంది, అంతే మనం అర్థం చేసుకోవాలి। అయితే మనం శ్రీ గురుదత్త ప్రభుల గురించి మాట్లాడుకునే విషయం ఏంటంటే, శ్రీ గురుదత్త ప్రభులు ప్రతి విషయానికి, ప్రతి దానికి ఆద్యుడు, అన్నిటికీ మూలము శ్రీ గురుదత్త ప్రభులే। అంటే నేను ఇంతకుముందు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి వస్తువు, ప్రతి యంత్ర మంత్ర తంత్రము, ఆయుర్వేదము, మూలికలు, ప్రతి దానికి శ్రీ గురుదత్త ప్రభులకే అధికారం ఉంది। వాటిపైన శ్రీ గురుదత్త ప్రభుల్ని తలుచుకోండి, వారి నామస్మరణ చెయ్యండి। వారి నామస్మరణ అంటారా, వారి యొక్క మంత్రము చదువనిది ఏది సిద్ధి కాదు, ఏది మీకు గాని, ఎవరికి గాని, నాకు గాని ఉపయోగపడదు। మరి ఇలాంటి విషయం ఉన్నప్పుడు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అని మనము, మీరు, నేను పూర్తిగా, ఇంకా మీరు కూడా తెలుసుకోవచ్చు। నేను తెలుసుకొని చెప్పడంలో, నాకు అర్థమైన విషయం చెప్పడంలో ఎందుకు వెనుక వెళ్ళాలండి? కరెక్టే కదా అని చెప్పింది। సర్వ మత స్థాపకాయ, సర్వ యంత్ర సర్వతంత్ర సర్వ పల్లవ స్వరూపాయ అని దత్తమాలా మంత్రము మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న దాని గురించి అందులోనే కూడా ఉంటుంది। ఇంకా దత్తమంజర స్తోత్రం ఉంటుంది। శ్రీ గురుదత్త ప్రభులు మహామాలా మంత్రము బీజాక్షరాలతో సంపుటీకరణ చేసిన మహామంత్రము శ్రీ గురుదత్త ప్రభులే వారి శిష్యులకు ఉపదేశించిన మంత్రం అది। అంటే ఎంత పెద్దదండి అది! ఆయన పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ, ఎప్పుడో యుగ యుగాలకు, ఎన్నో కల్పాంతాలకు, ఇది ఏంటంటే కల్పాంతాలు అంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఉంటాయండి। ఆ ఇన్ని కోట్ల స్టార్టింగ్ లో మొదలైన ఇది సృష్టి వచ్చినప్పుడు వచ్చిన సత్యయుగం అంటారా, త్రేతాయుగం అంటారా, అప్పుడు వచ్చిన అవతారం శ్రీ గురుదత్త ప్రభులది। అప్పుడు వచ్చిండు ఆయన। వారు మన బ్రహ్మగారి మానసపుత్రుని అత్రి మహర్షి మరియు వారి సతీమారి గారి ఆయన అనసూయ మాత యొక్క తపస్సు బలము, వాళ్ళు తపస్సు చేసుకొని వాళ్ళు పూర్ణ పరమాత్మ కావాలి, భూమిపైకి రావాలి, ప్రజలకు మంచి జరుగుతుందని వాళ్ళ యొక్క సంకల్పంతో శ్రీ గురుదత్త ప్రభులు భూమిపైకి రావడం జరిగింది। అయితే ఇంకా ఉన్నారు అనే ప్రతి ఒక్క అవతారము వచ్చిన పని అయిపోయిన తర్వాత వారు అవతారాన్ని చాలించిండ్రు। ఏ దేవుడైనా వాళ్ళ పని వాళ్ళు వచ్చినాక ఏ కార్యం కొరకు వచ్చిందో కార్యం కంప్లీట్ అయినాక వాళ్ళు ఆ అవతారాన్ని చాలించి వెళ్ళిపోయినరు। వారి నామం ఉంటుంది, వారు వెళ్ళిపోయినరు। ఇది మనకు తెలిసిన విషయం, మరి హిందూ బంధువులందరికీ తెలిసిన విషయం కాబట్టి శ్రీ గురుదత్త ప్రభుల అవతారము ఇంకా ఉంది। ఆయన పని, ఆయన యొక్క సృష్టి కాబట్టి ఇంకా ఉంది। ప్రతి ఒక్క ఆత్మను శుద్ధి చేసుకొని
ఉద్ధరించి తీసుకొని వెళ్ళడమే శ్రీ గురుదత్త ప్రభుల యొక్క జన్మరహస్యము. మీరు తెలుసుకోండి. ఇంకా నేను తెలుసుకొని ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. నేను చాలా సంవత్సరాలు, కొన్ని ఇయర్స్ రీసెర్చ్ చేసి శోధించి శ్రీ గురుదత్త ప్రభులు పాదాలు గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్ళినందుకే వారు నాకు ఇచ్చిన జ్ఞానం ఇది. ఆ జ్ఞానం మీకు చెప్తున్నా. ఆయన ఇచ్చిన పర్మిషన్తోనే. ఈ జ్ఞానం కూడా చెప్పే పర్మిషన్ అందరికి ఇవ్వరండి. ఇది తెలుసుకోండి. ఇంకా తెలుసుకోండి అని చెప్తున్నా కదా. ఎందుకంటే తెలుసుకున్న వారికే భక్తి అంటారా, ప్రేమ అంటారా స్ట్రాంగ్ అవుతుంది. తెలుసుకోకుండా ఎవరో చెప్పిన విషయాలు ఎంత అయినా కావండి. తెలుసుకోవడం ద్వారానే మనము పూర్తిగా దాన్ని స్వీకరించగలుగుతాం. ఇది పరమ సత్యం. ఇది గుర్తుపెట్టుకోండి. మనం శ్రీ గురుదత్త ప్రభుల గురించి మాట్లాడుతూ ధ్యానం అనే విషయం ఎందుకు చెప్తున్నా నేను అంటే, ఇంతకుముందు వీడియోలో కూడా ఆఖరికి రావాల్సింది ధ్యాన మార్గమే అండి. అయితే ముందే ఎందుకు నేను అంటే ఇంకా చాలా విషయాలు చెప్పేది ఉంటుంది. ఇంకా చాలా వీడియోలు చెప్తూ మనం మీకు ఇప్పుడే జస్ట్ ఏంటంటే మీకు చెప్పుతున్న ధ్యానమే పర్మనెంట్ ఆఖరుది అన్న విషయము మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చే వీడియోలో మీరు సాధనలు మొదలు చేసిన దానిలో భాగంగా ఆఖరికి వచ్చేదే ధ్యాన మార్గం. ఇప్పుడైతే మీరు ఒకవేళ ఎవరైనా శ్రీ గురుచరితామృతం చదివిన వాళ్ళు, ఇంతకుముందే ఈ మార్గంలో ఉన్నవారు, సిద్ధమంగళ సూత్రం చదివేవారు, మహామాల మంత్రం చదివేవారు, శ్రీ దత్త ప్రభుల జ్ఞానంలో ముందున్న వాళ్ళు ఈ ధ్యానంలో చెయ్యండి. మార్నింగ్ 4 to 4:50 AM అని మీకు చెప్పడము జరిగింది. ఎవరు చేసినా సంతోషమే. కానీ కొంత తెలిసిన వాళ్ళు చేస్తే వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉండగలుగుతారు. వాళ్ళకు అర్థమవుతుంది. వాళ్లకు విషయము, వాళ్ళ ఆత్మజ్ఞానము చెప్పేవారు వచ్చి చెప్తారు. దాని కొరకు నేను చెప్పడం జరుగుతున్నది. కొత్త వారు కూడా చేస్తే సంతోషమే. వాళ్ళకు కూడా అదే జరుగుతుంది. ఎవరొచ్చి చెప్తారు ఏందనేది అది గోప్యమైన విషయాలండి. ఎవరి అదృష్టం కొద్దీ, ఎవరి పూర్వజుల సుకృతంతో వారికి అవన్నీ ప్రాప్తమవుతాయండి. నేను కాదు అండి చెప్పేది, శ్రీ గురుదత్త ప్రభులే చెప్పిస్తుండు. ఆయనే మీకు మార్గదర్శనం చేస్తాడు. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఆయనే చేస్తాడు అని చెప్పిన ఆయనే రావాలి అని ఏం లేదండి. ఎట్లయినా రావచ్చు, ఎవరైనా రావచ్చు, సిద్ధులే రావచ్చు, ఎవరినైనా పంపిస్తాడు. పంపించి మీకు మార్గదర్శనం చేస్తాడు. మీరు మార్గదర్శనం కావాలి తండ్రి, నాకు కావాలి అని మీరు అడిగితేనే చేస్తాడు. లేదు అంటే మీకు అదేమంటారంటే ఎన్నో జన్మలా చేసిన పుణ్యఫలము ఫలితం ఇవ్వనారంభించినప్పుడు ఇవన్నీ మనకు వినడము, చదవడము, తెలుసుకోవడము లో భాగంగా, ఆ తెలుసుకోవడంలో భాగంలో మనకు సంతోషం కలుగుతూ ఉంటుంది. అవి ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. అంతవరదాకా తెలుసుకోవాలని, చూడాలి, వీడియోలు చూడాలనే విషయం కానీ, సద్గ్రంథ పారాయణం చేయాలనే విషయం కూడా జరగదు. అది కొద్దిగా మీరు ముందడుగేస్తే శ్రీ గురుదత్త ప్రభులు 100 అడుగులు వేసి ముందుకొచ్చి మనకు తెలపడం జరుగుతుంది అని గ్రంథాలు ప్రామాణికంలో ఉందండి. గ్రంథాల్లో ఉన్న ప్రామాణికం అది. దాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలి. నాకు తెలిసిన సత్యం ఇది. ప్రతిదీ నేనే నా గురించి చెప్తూ ఉంటే మీరు దాన్ని అర్థం చేసుకుంటానో లేదు. అందుకే నేను గ్రంథాల ప్రమాణం అని చెప్తున్నా. అంటే అది కూడా అవసరమే, కొందరికి అవసరమే, కొందరికి నిజమైన అంటే సరెండర్నెస్, సమర్పణ భావంతో ఉన్న వారికి ప్రతిదీ రిసీవ్ అవుతుందండి. ఇంకా నేను వెతుకుతా, ఇంకా చూస్తా, మీరు చెప్పేది ఎందుకు మనము కరెక్ట్ అనుకోవాలనుకుంటే అది కూడా కరెక్టే, తెలుసుకోవాలి, వెతకాలే, సంతోషం. అది కూడా ఇది చాలా పెద్ద విషయాలండి. వెతికి 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 నేను తెలుసుకున్న విషయాలే. మీరు కూడా వెతికి తెలుసుకున్నట్టు సంతోషమే. వెతకండి, తప్పేం లేదు. ఆఫ్లైన్లోనే ఆన్లైన్లోనే ఎన్నైనా చూసుకోవచ్చు, గ్రంథాలు చదవచ్చు. అయితే మనము ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే, మనము శ్రీపాద శ్రీవల్లభ ప్రభు గురించిన విషయము మాట్లాడుకోవాలి. ఎందుకంటే అది చాలా చాలా అవసరము. ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభుల ప్రభు యొక్క ప్రాజ్ఞ, ఆయనదే నియమాలు,
ఆయనదే మొత్తం సిస్టమ్ అంతా నడుస్తుందని చెప్పినా కదండి. కాబట్టి మనం మాట్లాడుకొని మీరు ముందుకు ఆయన పేరు తీసుకొని వెళ్ళండి. తానా ఓకే, శ్రీపాద ప్రభు అన్నా ఓకే, జరుగుతుంది. మీరు ఏమైనా చెయ్యాలి అనుకుంటే మీకు అవసరం అయితే లేదన్నప్పుడు ముందుకెళ్ళి చెయ్యండి, ముందుకెళ్ళండి. మరి ఆ ముందుకెళ్ళిన ప్రయాణంలో మీకు వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ, పాజిటివ్ అంటే వచ్చే జరిగే పనులు మీకు అర్థం అవుతూ ఉంటాయి. అప్పుడు మీరు ఇంకా తెలుసుకునే ఆలోచన వస్తుంది మీకు. అందుకే నేను వెతకండి, చూడండి, వెళ్ళండి అని అంటున్నా. అయితే అందులో చూసే విషయాలు సపోజ్ దత్తప్రభు దయ వలన మీరు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం కానీ, దత్త సాంప్రదాయంలో ఉన్న గ్రంథాలు కానీ, సద్గ్రంథాలు కానీ చదువుతూ ఉంటే ఈ పరమాత్మ జ్ఞానం గురించిన విషయాలు కానీ, దత్తప్రభుల గురించే జ్ఞానం కానీ, గురువు గురించే జ్ఞానం కానీ, ఇష్టదైవం గురించి నా విషయం కానీ అందులో ఉన్నప్పుడు నేను చెప్పే విషయాలు మీకు కనీసం అర్థమవుతాయి, కనెక్ట్ అవుతాయి. నా నిజమే అని మహేష్ చెప్పేది కరెక్టే, ఇదిగా ఓకే, ఇందులో ఉంది అని అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు మీరు విషయాన్ని స్ట్రిక్ట్ గా వినగలుగుతారు. అందుకనే మీకు చెప్పేది నేను, ఇది రిక్వెస్టే అండి. మనము ఇప్పుడు పరమాత్మ జ్ఞానము, పరబ్రహ్మ జ్ఞానము యాక్చువల్గా ఎవరు చెప్పరు, ఎందుకు చెప్పరు అన్న విషయం నేను వచ్చే వీడియోలో ఎప్పుడో మళ్ళీ నాకు శ్రీ గురుదత్త ప్రభులు పర్మిషన్ ఇచ్చినప్పుడు చెప్తా. చెప్పరు, నాకు చెప్పే పర్మిషన్ ఉంది, వారికి పర్మిషన్ లేదు కావచ్చు అనుకుందాం, ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు అయితే అది నేను చెప్తున్నా, మీరు వినండి. విని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి, స్ట్రాంగ్ అండి. అలా స్ట్రాంగ్ అవుతూ ముందుకెళ్తే మన జన్మ యొక్క సార్థకత, మనం ఎందుకు జన్మ తీసుకున్నామో ఆ విషయం అర్థమవుతుంది. మనం వచ్చింది ఎందుకనే అర్థమవుతుంది. దానిలో భాగంగానే సాధనలో చేయాల్సిన అవసరం ఎంత ఉన్నదనే విషయం అర్థమవుతుంది. నాకు అర్థమైంది, నేను చేస్తున్నా. మీరు కూడా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి, ముందు నడవాలి అన్నదే ఆ ప్రభు ఆలోచన కావచ్చు. మనకు దాన్ని ఆ తాడు ఉంటుంది చూడండి, నీళ్ళలో కొట్టుకుపోయే వారికి తాడు దొరికినట్టు ఆ తాడు లాగా శ్రీ గురుదత్త ప్రభు మనకుంత తుంపర్లాగా జ్ఞానం ఇస్తున్నారు. దాన్ని మనం స్వీకరించాలి అంటే నేను చెప్పినంత మాత్రాన స్వీకరిస్తారా అంటే కాదు. ఆయన చెప్పిస్తాను, ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఆశీర్వాదంతో నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు స్వీకరిస్తారు అన్న ఆలోచన నాది. కాబట్టి నేను ఇంత సమయం కేటాయించి ఇంత కష్టమైనా నేను భరిస్తూ నేను చేయగలుగుతున్నా. ఎందుకంటే ఆయన ఇచ్చిండు కదా పర్మిషన్, దత్తప్రభులు ఇచ్చిన పర్మిషన్. కాబట్టి అది మీరు రిసీవ్ అవుతుంది, మీరు స్వీకరించగలుగుతారు. మీరు అంటే నేను వేరు కాదండి, మీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటే. ఆ ఆత్మ స్వీకరిస్తుంది అన్న విషయం నాకు తెలుసు. ఆయన ఇచ్చిన పర్మిషన్ కాబట్టి స్వీకరిస్తారు. వేరే నార్మల్ అంటే కాకపోవచ్చు, ఇది నాకు తెలిసిన విషయం. అయితే మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలుసుకొని ముందుకెళ్ళాలి ఫస్ట్ విషయం. దానిలో భాగంగా ధ్యానం కాడికే డైరెక్ట్ మీరు తీసుకెళ్ళిరమ్మా. ఎందుకు అంటే తర్వాత అవసరం పడుతుందని నేను చెప్పిన. ఇప్పుడు మాత్రం అది కాదు, ముందు మీరు తెలుసుకోండి శ్రీ గురుదత్త ప్రభులు ఎవరు, మన యొక్క ఈ జన్మ ఎందుకు వచ్చింది అది తెలుసుకోండి. ఇందులో భాగంగానే ఇది మనం చెప్పడం జరుగుతున్నది. అయితే విషయం ఏంటంటే తెలుసుకోండి అంటే అర్థం ఏంటంటే నేను మిమ్ముల శోధించమంటున్నా. ఎలా శోధించాలి అన్న విషయం కూడా ఆల్రెడీ హింట్స్ ఇస్తున్నా. నేను ఆన్లైన్లో ఉన్నాయండి, మీరు వెతకండి. ఆఫ్లైన్లో గ్రంథాలు దొరుకుతాయి, తెచ్చుకొని చదవండి. మళ్ళీ మీకే చదవమని మీకే ఎందుకు చెప్తున్నా అంటే అది ఎంత చెప్పినా నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇప్పుడు అలాంటి చెప్పినా నేను ఒక వీడియోలో మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు నేను మొత్తం ఒక ఎగ్జాంపుల్ గురు చరిత్ర తీసుకుందామండి. ఒక అధ్యాయం చదివిన నేను ఒక్కొక్క రోజు గంటన్నర 2 గంటలు ఉంటుంది. అయితే దాన్ని నాకు ఆలోచన వచ్చింది, శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిండ్రు, కానీ అవి గురుచరితామృతం మాత్రం అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ ఇంతవరకు ఎవరు చేయలేదండి. అంటే జస్ట్ లైక్ భాష్యం లాగా దాంట్లో ఏంది సారాంశం చెప్పడం అనేది
ఎవరు చెయ్యలేదని నేను అనుకుంటున్నా. అది నాకు దత్తప్రభు దయ, ఆయన ఇష్టం, ప్రీవియస్ అప్పుడు చేస్తా. కానీ శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం మాత్రం సరళంగా ఉంది, చిన్న చిన్నగా కూడా ఉంది. ఒక్కొక్క రోజు 30 నిమిషాలు 50 నిమిషాలు కూడా ఉంది. దాంట్లో మనం తీసుకొని మాట్లాడుకోవచ్చు. కానీ నేను చెప్పేది నాకు అర్థమైన విషయం, మీకు అర్థమై కావాలంటే మీరు చదవాల్సిందే. ఇది నాకు తెలిసిన సత్యం. అయినా నేను ఎప్పుడో ఆయన పర్మిషన్ ఇచ్చినప్పుడు, మళ్ళీ తండ్రి చెప్పినప్పుడు నేను చూస్తా. శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం తీసుకొని ఒక్కొక్క అధ్యాయం, ఫస్ట్ అధ్యాయంలో చదువుతా. ఇప్పుడు మరీ మీకు చెప్పాలంటే మళ్ళీ చదవాల్సిందే. అంటే అన్నీ గుర్తుంటాయి కదండి, చదివి పూర్తిగా నేను మళ్ళీ చదివి దాంట్లో ఉన్న విషయం ఫస్ట్ అధ్యాయంలో ఇలా ఉందండి అన్న విషయం నేను చేద్దామని, మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఆలోచిస్తున్నా. దత్తప్రభు దయ వల్ల, ఆయన ఇష్టం, దత్తార్పణం. అది ఒకటి మనము చేసుకోవచ్చండి. శ్రీ గురుచరితామృతం అంటే చాలా కొద్దిగా కష్టము, బాగా నిగూఢమైన విషయాలు ఉంటాయి. అంత పూర్తిగా పెద్ద విషయాలు. మళ్ళీ వీడియోలో ఒకటి ఏంటంటే, నాకు ఇదొక విషయం ఉందండి. వీడియో అనేది ఇది పరమాత్మ జ్ఞానం అండి. మనము షార్ట్గా తొందరగా ఒక 20 నిమిషాలే, ఒక 10 నిమిషాలే చెప్పి ఆపేసేది కాదండి. 30 మినిట్స్ అంటేనే నాకు సరే విషయం ఏంటంటే, మ్యాటరు మళ్ళీ 30 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకొక వీడియోకు నాకు మళ్ళీ అది ఏంటంటే ఆ విషయాలు అనేది స్ఫురణకు రావండి. సరే, అదొక విషయము. ఇంకొక విషయం ఏంటంటే, చెప్పుతూ వెళ్తూ ఉంటే 2 గంటలైనా సరిపోదండి. ఒక వీడియో, ఒక రోజు 2 గంటల వీడియో కూడా మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి, వారి గురించిన తెలుసుకోవాల్సిన విషయం కానీ, పరబ్రహ్మ జ్ఞానం, ఆయన పరబ్రహ్మ పరమాత్మ జ్ఞానం తెలుసుకోవడంలో భాగంగా వీడియో చేసుకోవాలంటే 2 అవర్స్ వీడియో కూడా రోజు సరిపోదండి. ఇది నాకు తెలిసిన విషయం, దత్తార్పణం. అందుకనే నేను 30 మినిట్సే, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి చేద్దామని ఆలోచనతో. ఎందుకంటే మీకు కనీసం అలవాటు చేయాలి, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీకు కూడా అర్థం కావాలి. 30 మినిట్స్ కన్నా ఎక్కువ అంటే, అదే మీకు నిన్న ఇంతకుముందున్న వీడియోలో చెప్పిన నేను, మనం మధ్యలో ఆపి స్కిప్ చేసి పోయేది కాదండి. అందుకనే 30 మినిట్స్ అయినా మీరు ప్రయత్నం చేసి శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదానికి పాత్రలు గారిని చూసి, ఇది విషయం నాది. అయితే నేను చేస్తా. ఒకేలా మీరు చెప్పినా, మీరు చేసే వాళ్ళు ఉంటే సంతోషమే, చాలా సంతోషం. ఆల్రెడీ నేను చెప్పేవాళ్ళు చాలా మంది చేస్తున్నారు పారాయణాలు. మీరు కూడా మన వీడియోలు చూసేవాళ్ళు కూడా చేస్తూ ఉంటే సంతోషం అండి. దత్తార్పణం, జయ గురుదత్త. అయితే చేయండి. చేస్తూ ఉంటే ఎవరికి వారికి చాలా ఎక్కువ విషయాలు తెలుస్తవి. ఇది నాకు తెలిసిన సత్యం. అందుకే నేను ఇంతకుముందు చెప్పిన ఓకే మరి ఎందుకు చెప్తున్నా అంటే, ఇందులో ఉన్నది అర్థం ఉంది, సీక్రెట్ ఉంది. అది చెప్తా ముందు వచ్చేవారు. బాగా పెద్దవి ఉన్నాయి రహస్యాలు, చెప్తా నేను. ఇప్పుడు మనము చెప్పుకోబోయే విషయాలు ఏంటంటే, మీరైతే ఎంత వీలైతే అంత చదవండి, మూగాండి. చూద్దాము ముందు ఎలా ఉంటుందో, మీ ప్రయత్నము ఎంత దూరం వెళ్తుందో. నేను కూడా అప్పటి వరకు నేను శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం ఒక్కొక్క అధ్యాయం నేను చదివి, ఆ రోజు చదివిన దాంట్లో నాకు అర్థమైన విషయం మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అది జరుగుతుంది. గురు చరిత్ర అంటే ఏది ఇది అండి, ఇది ఇంగ్లీష్లో ఉన్న గురు చరిత్ర అండి. మా పిల్లలు గానగాపూర్లో తీసుకొచ్చుకున్నది శ్రీ గురు చరితామృతం. ఇంగ్లీష్లో ఉంటుందండి, చూడండి, ఇంగ్లీష్లో ఉంది. అర్థం కాదు, తప్పది. పిల్లలు తీసుకొచ్చుకున్నారు, ఇంగ్లీష్ చదువుతారు వాళ్ళు. అంటే పూర్తి చేసిన అంటే నేను, కాకపోతే తీసుకొచ్చుకున్నారు. ఇట్లా మనం తీసుకొచ్చుకోవాలి, ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నంలో లోపం ఉండదండి, చేయాలి. ఇది జరుగుతూ ఉంటే మనకు కొన్ని ఓపెన్ అవుతా ఉంటాయి. మన ఆత్మజ్ఞాన మార్గము ఫస్ట్ పోవాలి, అక్కడికి ఫస్ట్ లాస్ట్ అక్కడికి అండి. ఇవన్నీ చేసేది అందుకే, ఇవన్నీ తెలుసుకునేది అందుకే. కాబట్టి నేను బాగా సీరియస్గా, బాగా సంతోషంగా, ఇష్టంగా మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేస్తున్నా. నేను, మీరు వెతకండి. పరమాత్మ జ్ఞానం తెలుసుకునే మార్గంలో వెతికే వారికి, వినేవారికి, చెప్పేవారికి కూడా పుణ్యం వస్తుందండి. ఇది చాలా గోప్యమైన విషయాలు. పుణ్యం వస్తుంది చెప్పాలి అని అన్నవారు మరి ఎవరు చెప్తలేరు, నాకు తెలియదు ఆ విషయం. అది వాళ్ళు ఎందుకు చెప్తలేరు. ఒకేలా సరే, అట్లెందుకు అనుకుందాం, చెప్తాను కావచ్చు, నాకు రిసీవ్ కానివచ్చు, ఎక్కడ జరిగిపోయినవి పక్క జరగవచ్చు, చెప్తే సంతోషమే. అయితే విషయం ఏంటంటే, మనం ముందు ఇంకా చాలా చేసుకుందాము. శ్రీ గురుదత్త ప్రభుల గురించిన విషయాలు చాలా పెద్ద విషయాలు ఉన్నాయండి. మీరు
ధ్యానం గురించి మళ్ళీ చెప్తాను మీకు ఇదే విషయము, అక్కడికి వస్తాను ఇప్పుడు నేను. సారీ. ఇప్పుడు షిరిడి సాయిబాబా గారు ఉన్నారండి. షిరిడి సాయిబాబా గారు ఫస్ట్ అదొక్కటి మాట్లాడుకుందాం, మిగతా తర్వాత మాట్లాడదాం. శ్రీ గురుదత్త ప్రభుల అవతారం. ఓకే, ఆయన షిరిడి సాయిబాబా గారి మందిరాలు చూశారు కదండి. ఆ మందిరాల ముందు ధ్వజస్తంభం ఉండదు. మీరు ఒకవేళ ఎవరైనా గుర్తు అబ్జర్వ్ చేయని వాళ్ళు మళ్ళీ అబ్జర్వ్ చేయండి. వేరే గుడిలో అయ్యప్ప కానీ, గణేశుని కానీ, అమ్మవారి కానీ, శివాయ గుడి కానీ, దత్తప్రభు గుడి కానీ ధ్వజస్తంభం కంపల్సరీ ఉంటుంది. మరి షిరిడి సాయిబాబా గారి మందిరం ముందు ధ్వజస్తంభము ఎందుకు ఉండదు? ఇది తెలుసుకోండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను చెప్తా, ఇప్పుడే చెప్తా, నేనేం దాచిపెట్టా. నేను ఇట్లాంటి మంచి విషయాలు నేనే, ఆయన నన్నే ఇమ్మీడియట్ చెప్పడానికే నన్ను కూర్చునబెట్టిండు. ధ్వజస్తంభం ఎందుకు ఉండదంటే, సాయిబాబా గారి మందిరాలు ధ్యాన మందిరాలు, అవి గుడులు కాదు. గుడులు గోపురాలు కాదండి. మీరు ప్రతి కాలనీలలో, ప్రతి ఏరియాలలో సాయిబాబా గారి మందిరము కడుతుండ్రు అంటే ధ్యానం చేయాలి. మీరు అక్కడికి వెళ్ళి వేరే గురించి కాదు, పూజలు పునస్కారం వాటి గురించి కాదండి, ధ్యానం చెయ్యాలి. ఎవరో దానిని వేరే రకంగా మార్చి నేను పూజలు చేస్తాం మేము అయ్యా, వేరే నేను అనడము నాతో కాదు, నేను అన్న ఎవరిని. అయితే అక్కడ ఏదో జరుగుతుంది అంటే తర్వాత విషయం అది. మీరు అక్కడికి వెళ్ళి మీరు ప్రదక్షిణ చేసుకొని ధ్యానం చేసుకొని వస్తే ధ్యానమే, ధ్యాన మందిరం అది. సాయిబాబా గారి ధ్యానము తెలిపే అవతారం. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. గజానన్ బాబాది జ్ఞానం తెలిపే అవతారం. ఇక ఇంకా ఉన్నారు, నేను వచ్చే వీడియోలో చెప్తా వాళ్ళు ఎవరెవరు ఏందన్నది. సాయిబాబా గారిది మాత్రం ధ్యాన మార్గము. అందుకే మీకు తెలియదు వాళ్ళు ఎవరు అంటుండ్రో వాళ్ళ మాటలు నమ్మకండి. ధ్యానములో ఈ నియమాలు ఉండవండి. ధ్యాన మార్గం ఆఖరి మార్గం. ధ్యాన మార్గం వచ్చే వాళ్ళు మీరు అగరబత్తి అవసరం లేదు, ఏది అవసరం లేదు, ఏ నియమ నిబంధనలు ఉండవు ధ్యానంలో. ఎనీ టైం కూర్చొని ధ్యానం చేయాలి. కూర్చోవడం నిటారుగా స్ట్రేట్గా ఇట్లా కూర్చోవడమే ఇందులో నియమం, అంతే. ఎక్కువ బాగా తొందరగా కావాలి, మనం బాగా స్ట్రాంగ్ కావాలి అన్నప్పుడే మార్నింగ్ 4 to 4:50 అనేది అది. ఇక అది చేస్తూ మిగతా టైంలో చేస్తా అంటే మీ ఇష్టం. అది మిగతా సమయంలో చేయాల్సిన అవసరం లేదు. ఆ మార్నింగ్ చేసిన వాళ్ళు సరిపోతుంది. ఇక నువ్వు ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ధ్యాన మార్గం వెళ్ళిన వారికి అవసరం లేదు. అందుకే సాయిబాబా గారి సచ్చరిత్రంలో చెప్పిన విషయాలు మీకు ఎవరికి చాలా మందికి అర్థం కావలేదు. అర్థం కాక ఈ పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ మాట్లాడుతున్నారు. ధ్యానం చెయ్యాలే అన్నవారికి నియమ నిబంధనలతో పని లేదు. అర్థమైందాన్ని? లేదు వేరే చేస్తా, నేను ఏదో వ్రతం పట్టుకుంటా అంటే మీరు నియమాలు ఏర్పరచుకుంటే ఆ నియమాలు పాటించాల్సిందే. అది మీ ఇష్టం. మీరు చెప్పే మీరు మొక్కే మీ ఇష్ట దైవం యొక్క ఇష్టం. అది నాకు తెలియదు ఆ విషయాలు. ఎందుకంటే అప్పుడు నియమాలు మీరు పెట్టుకున్నట్టు నియమాలు పాటించాలి. ఆ వ్రతానికి సంబంధించిన నియమాలు ఏమిటో నియమాలు పాటించాల్సిందే. షిరిడి సాయిబాబా గారి విషయంలో నిబంధనలు లేవు, నియమాలు లేవు. ధ్యానం చెయ్యి బిడ్డ అన్నాడు ఆయన. అది అర్థం చేసుకోక ఏదో ఏదో ప్రేలాపనలు చేస్తే అయితే ఏం కాదు. వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఏం కాదండి, కర్మ వాళ్ళ కర్మ ఎప్పుడో జరిగేది, అది వేరే విషయం. అది ఇది విషయం అండి. ఇక వేరే విషయం కూడా వచ్చింది కానీ ఇప్పుడు నేను చెప్పాలి, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ధ్యాన మార్గము షిరిడి సాయిబాబా గారి మందిరంలో వెళ్ళి ధ్యానం చేసుకుని రావాలి. వేరేది భజనలు అన్నీ కాదు అండి. భజనలు వాటికన్నా కింది స్టెప్ అది. ఇప్పుడు పూజలు స్తోత్రాలు జపం కాదు, ఫస్ట్ పూజలు స్తోత్రాలు అంటారా, ఇంకా పారాయణాలు అంటారా. పారాయణ అంటే శ్రీ గురుచరిత్ర అని కాదు, వేరే పారాయణలు ఉన్నాయి. అవి చేస్తూ వ్రతాలు చేస్తూ మండల దీక్ష చేస్తూ అవన్నీ ఒక స్టెప్ అండి. తర్వాత జపం, దానికి 100 రెట్లు ఎక్కువ, దానికన్నా 1,000,000 రెట్లు ఎక్కువ ధ్యానం చేయడము. ఒక్కసారి మీరు 41 days మార్నింగ్ చేసుకున్న తర్వాత ఎనీ టైం కనెక్ట్ అవుతుందండి కాస్మిక్ ఎనర్జీ రావడము. దానినే ధ్యానం అంటారు. కాస్మిక్ ఎనర్జీ ఇట్లా రావాలి, ఇట్లా ఫ్లో కావాలి. ఇట్లా
దానిని ధ్యానం అంటారు. అది సాయిబాబా గారే చెప్పిండ్రు, ఆయన చెప్పింది ధ్యాన మార్గమే. కాబట్టి నియమాలు లేవు. మిగతా వాళ్ళకి తెలియక ఇక్కడ నియమాలు లేవు, ఇక్కడ అది చేస్తారు, అక్కడ అది చేస్తారు, ఈ డ్రెస్ వేసుకొని రావద్దు, ఆ డ్రెస్ వేసుకొని వస్తారు, ఈ డ్రెస్ వేసుకొని వస్తారు అని వాళ్ళు ఏదేదో మాట్లాడతారు, కానీ వాళ్ళకి అసలు విషయం తెలియదు. ఆయన ధ్యాన సంపూర్ణ అవతారం, ధ్యానం నేర్పించే కొరకు వచ్చిండు. ఆయన మందిరాలు ధ్యాన మందిరాలు అవి. వెళ్ళి ధ్యానం చేసుకుని రావాలంతే. మీరు ప్రయత్నం చేయండి. ధ్యానం సాయిబాబా భక్తులు కానీ ఎవరి భక్తులైనా వెళ్ళొచ్చు అక్కడికి. ఇష్టదేవం భక్తులు ఏ ఇష్టదేవం ఉన్నా సాయిబాబా గారి దగ్గర వెళ్ళొచ్చు. ఆ గుడిలో కూర్చొని ధ్యానం చేసుకుని రావాలండి. ధ్యాన మార్గం అది తెలియక ధ్యాన మార్గంలో నియమాలు లేవు. బెడ్ మీద కూర్చొని కూడా చేసుకోవచ్చు. పొద్దున్న 4 గంటలు లేచి కూర్చోమని చెప్పినా కదా, మరి 4 గంటల స్నానం చేయాల్సింది తర్వాత విషయం. అది మీ ఇష్టం అన్నా నేను అన్నప్పుడు ఇంకా పోతే ఎవరు చేస్తారు స్నానం? ఎక్కడ జరుగుతుంది ధ్యానం? బెడ్ మీద కూర్చొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడో ఉంటారండి ఎవరిని, చాలా పెద్ద గోప్యమైన విషయాలు అవి. ధ్యాన మార్గంలో నియమాలు లేవు. ఇక ధ్యాన సంపూర్ణ అవతారం షిర్డీ సాయిబాబా. మరి నియమాలు లేవు, ఏమో 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 అంటాను. ఆ వర్డ్స్ నేను ఉపయోగించా. ఆ వర్డ్స్ నేను ఉపయోగించడము నా నోటి తల్లి రావద్దు అన్న విషయంతో నేను చెప్తలేను. అన్నప్పుడు మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇప్పుడు సాయిబాబా గారు దేవుడా నీకు చెప్పిండా, దేవుడు కాదని చెప్పిండా, ఏం చెప్పిరని ఏం తెలుసండి? ఫస్ట్ తెలుసుకోవాలంటే ధ్యానం చేయండి. పోయి ధ్యానానికి మతాలకు ఎలాంటి సంబంధం లేదు కదండి. పరబ్రహ్మను తలుచుకుంటాను, పరబ్రహ్మ నిరాకారతత్వం, ఆయన జ్యోతి స్వరూపం. కూర్చుంటాను, వెళ్ళి ధ్యానం చేసుకుంటాం. నీ ఇష్టం, ధ్యానం ఎంతసేపని చేసుకో. ఆయన తెలుసుకుంటాను. ఆయన నియమాలు ఎక్కడండి? ఎవరు పెట్టిన నియమాలు? ఎక్కడికి వచ్చినాయండి నియమాలు? బాగా మనము కొద్దిగా కఠినంగా మాట్లాడడం నాతో కాదు. అంటే ఇది కఠినంగా మాట్లాడడం ఎందుకు కాదు అంటే, ఈ దైవిక లక్షణాల భాగం అది. మనము శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన దైవిక లక్షణాలు ఉన్నాయి కానీ అందులో భాగమే ఇది. నాతో కాదండి. ఇప్పుడు అవన్నీ త్యాజించిన అవన్నీ వెళ్ళిపోయినాయి అండి. ఇప్పుడు నిస్వార్థత, ఆత్మస్థైర్యం, నిర్భయత్వం అవన్నీ ఎక్కడికి వచ్చినాయి? అందులో భాగమే. ధ్యానం చేస్తేనే ఇవన్నీ అలవడతాయి. కాబట్టి ఏంటంటే నేను ఇతరులను విమర్శించే వ్యక్తిని కాదు. వాళ్ళు వస్తే వాళ్ళ అదృష్టం, ఎన్నడుగునా వాళ్ళు రావాల్సిందే. వాళ్ళు ఎన్నడుగునా ఈ దారిలోకి రావాల్సిందే. అయితే మనము ఈ ధ్యాన మార్గంలో ధ్యానం గురించి మాట్లాడుకుంటాను కాబట్టి బాబా గురించి చెప్పిన నేను, మీరు ఓపిక ఉంటే వెళ్ళి ఒక గురువారమే వెళ్ళండి, లేదా ఏ వారమైనా పర్లేదు, గురువారం అయితే బెటర్. వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చొని రండి, తెలుస్తుంది మీకు ధ్యాన మార్గం అంటే ఏంటిదో, ధ్యానం అంటే ఏంటిదో చెప్తారు. చెప్పేవాళ్ళు చెప్తారు. మీ ఇష్టదైవం అని చెప్తుందండి. ఏమనుకుంటాను మీరు? ధ్యానం అంటే చాలా పవర్ఫుల్ అది. ఇక నేను వేరే సంస్థల గురించి నేను అన్నా కదండి, వాళ్ళ గురించి తర్వాత చెప్తా. పేరు తీయ, వాళ్ళు చేసే పొరపాట్లు, ఎక్కడ జరుగుతుంది పొరపాటు నేను చెప్తా. షిర్డీ సాయిబాబా గారు ఏ నియమాలు లేవు బిడ్డ, నువ్వు ధ్యానం చెయ్యి, ప్రేమను పంచు ఇతరులకు అని చెప్పిండు. ఆ ధ్యానం చేసిన వాళ్ళే ప్రేమను పంచగలుగుతారు, మిగతా వాళ్ళు పంచలేరు. ఎన్ని వేల కోట్లు ఎన్ని డబ్బులున్నా వాళ్ళు చెయ్యరు. వాళ్ళు అట్లాంటి మూర్ఖత్వమే వస్తుంది వాళ్ళ దగ్గర. ఈ దైవిక లక్షణాలు లేవు కదా, అది విషయం. కాబట్టి నేనేం చెప్తున్నా, మీరు చెయ్యండి. మీరు ఎవరిని దైవిక లక్షణాలు అలవర్చుకునే ప్రయత్నం చేయండి. అందులో భాగంగా ముందుకెళ్తారు. ఆ దైవిక లక్షణాలు వచ్చిన వారికే మిగతా అన్ని విషయాలు, అన్ని ఆలోచనలు, అన్ని సంస్కరణలు, దాని ఏమంటారు, మన డెవలప్మెంట్, ఒక జీవిని అందులో ఉంది కానీ దైవిక లక్షణాల్లో అవన్నీ వస్తాయి, అవన్నీ అబ్బుతాయి. అది మనము జన్మ అందుకే వచ్చినాము, ఈ జన్మ అందుకు వచ్చింది. అవి చేయండి. ఈ ధ్యానము మెల్లగా ఇట్లా కాకుండా నేను చెప్పేది మీకు సరే, ఇంకా మళ్ళీ కూడా చెప్తా. మీరు ఒకవేళ ప్రయత్నం చేస్తే సాయిబాబా గారి మందిరంకి వెళ్ళి ప్రయత్నం చేయండి. 10 మినిట్స్ కూర్చోండి. అప్పుడు చూడండి, మీ ఇష్టదేవుని ముక్కుతూ వెళ్ళండి. లేదు బాబాయ్ ఇష్టదేవుని మీద, అది కూడా సంతోషమే, వెళ్ళండి. మీకు అర్థమవుతుంది, కొద్దిగానే అర్థమవుతుంది. మీరు మంచి వాళ్ళు, మీరు పర్ఫెక్ట్ ముందు వెళ్తూ ఉంటే అప్పుడు కొద్దిగా ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇది చెయ్యండి. ఇది ఇంతకుముందు వీడియోలో కూడా మనం ధ్యానం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇది ఒక పెద్ద విషయము. నేనైతే ప్లాన్ చేసి కూర్చోలేదండి. ఇప్పుడు నాకు ఆయనే చెప్పించిండు, దత్తప్రభు దయ ఇది. మనము ఈరోజు కూడా చాలా మంచి విషయాలు, చాలా నిగూఢమైన రహస్యాలు, మంచి వీడియో తయారు చేసుకున్నామని నేను అనుకుంటున్నా. శ్రీ గురు దత్తప్రభు యొక్క
ఆజ్ఞతోని వారి ఆశీర్వాదంతోని ఇంత మంచి వీడియో చేసుకుని ఇచ్చినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలన్నీ కోటి కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన దత్త ప్రభు చరణారవిందార్పణమస్తు. మీరు కూడా ప్రశాంతంగా విన్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జై గురు దత్త దిగంబర జై గురుదేవ దత్త. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.